హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ సిల్వర్‌లో చాలా మంచి మూవ్‌మెంట్ వస్తుందండి. అందుకనే నేను సిల్వర్ మినీలో ట్రేడ్ తీసుకున్నాను. కొంచెం ప్రీమియం తక్కువ ఉంటుందని. ఇక్కడ నా స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 2,70,000 కాల్ అండ్ ఎంట్రీ పాయింట్ వచ్చేసి 17,900 ఏమో పడింది. అండ్ నా టార్గెట్ వచ్చేసి 21,000 పెట్టుకున్నాను. బట్ ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది బిగినర్స్ రన్నింగ్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకుంటారండి. రన్నింగ్ క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో, అలా హిట్ అవ్వకుండా మనం ప్రాపర్ ఎంట్రీ తీసుకోవాలంటే ఇప్పుడు ఇలా పుల్ బ్యాక్స్ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ నేను ఎంట్రీ పాయింట్ వచ్చేసి పుల్ బ్యాక్‌లో తీసుకున్నాను. పుల్ బ్యాక్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మిడిల్ అరౌండ్ 19,200 దగ్గర మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది. అలా ఎప్పుడు వచ్చినప్పుడైనా రన్నింగ్ క్యాండిల్‌లో కాకుండా ఇలా పుల్ బ్యాక్ కోసం అంటే అట్లీస్ట్ 2 రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత మళ్ళీ హై బ్రేక్ అవుతుంది కదా గ్రీన్ క్యాండిల్‌తో. అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఇది ప్రాపర్ ఎంట్రీ. మీకు మనం లైవ్‌లో చెప్తాను కదా! ఎప్పుడైనా పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇది ప్రాపర్ పుల్ బ్యాక్ ఎంట్రీ అండి. ఇలా ప్లాన్ చేసుకుంటే మనం ఎప్పుడు గ్రీన్‌లోనే క్లోజ్ అవుతాం. ఎందుకంటే రన్నింగ్ క్యాండిల్ అది ఒక్కోసారి విక్కేసి కిందికొచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలా పుల్ బ్యాక్ తీసుకునేది మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ కంటిన్యూయేషన్ ట్రెండే ఉంటుందండి. సో, ఇక్కడ నేను నెక్స్ట్ పుల్ బ్యాక్ కోసం కూడా వెయిట్ చేశాను. బట్ యాస్ పర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ నాకు ట్రెండ్ కాస్త హాల్ట్ తీసుకుంటా అనిపిస్తుంది. అందుకనే నేను ఎగ్జిట్ అయిపోయాను. సో, ఇక్కడ నా టార్గెట్ కూడా 2,78,000 వచ్చింది. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.